జపాలి తీర్థం తిరుమలలో శ్రీవారి ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రం గురించి చాలా మందికి తెలియదు. జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థానం ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వరునికి సేవలు చేసేవారట. శ్రీనివాసునికై జాపాలి మహర్షి జపం ఆచరించి ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి తీర్థం అనే పేరు వచ్చింది. ఈ విధంగా తిరుమల కొండపైన 108 పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడు. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం వెళ్లి చేసినట్టు చారిత్రక కథనం. ఇక్కడ ఆలయానికి తూర్పున రామతీర్థం, పడమరన సీతాతీర్థం ఉన్నాయి. ఈ 2 తీర్థాల్లో 7 మంగళవారాలు స్నానమాచరించి తడి దుస్తులతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉన్నటువంటి ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయరాఘవరాయలు అనే ఆయన నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి.